దాడి చేసిన మోహన్ బాబును వెంటనే మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే జర్నలిస్ట్ ఐక్యత మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే జర్నలిస్టుల ఐక్యత గత 2 రోజులుగా సినీ నటుడు మోహన్ బాబు ఆయన కుమారుల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి. అది వాళ్ళ కుటుంబ వ్యవహారమైన బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్లో ఉన్న ఒక వ్యక్తి గురించి ఆ కుటుంబం గురించి సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ సందర్భంగా జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళ్ళారు. ఆ జర్నలిస్టులని దాడి చేయడం, వాళ్ళని తిట్టడం, కొట్టడం, సినీ నటుడు మహా గొప్ప నటుడు ఆయన మోహన్ బాబు గారు విచక్షణ రహితంగా సహనం కోల్పోయి కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులపై దాడి చేయడం అనేది అమానుషం. ఈ సమాజంలో రవిగాంచని చోట కవిగాంచుతాడు, కవిగాంచని చోటు కూడా జర్నలిస్టులు కాంచుతారు. రాజ్భవన్ రహస్యాలు బయటకు తీసింది జర్నలిస్టులే, బోఫోర్స్ కుంభకోణాన్ని బయటపెట్టింది జర్నలిస్టులే. జర్నలిస్టుల పని రిపోర్టింగ్ చేయడమే. వాళ్ళు అది మంచా చెడ్డ అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలు నిర్ణయించుకుంటారు, ప్రభుత్వాలు నిర్ణయించుకుంటారు. రిపోర్టింగ్ చేసే జర్నలిస్టుల మీద దాడికి పాల్పడము అమానుషమైన ఘటన. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము. దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని, జర్నలిస్టులపై దాడి చేసిన ఇటువంటి వారిని ఎవరిని ఉపేక్షించవద్దని సపరేట్ చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వాలు, ఉమ్మడి రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ జర్నలిస్టుల తరఫున మేము కోరుకుంటాము. సినీ నటుడని గొప్పలు చెప్పుకుండే మోహన్ బాబు పెద్ద పెద్ద యూనివర్సిటీలు స్థాపించి వేల మందికి విద్యాబోధనలు నేర్పినానని ప్రగల్భాలు పలికే మంచు మోహన్ బాబు నిన్నటి దినం విచక్షణ కోల్పోయి ఏమాత్రం సమాజం పట్ల గౌరవం లేకుండా అయ్యప్ప మాల దీక్షలో ఉన్న ఒక రిపోర్టర్ పైన దాడి చేయడం ఏమైనా చర్యగా భావిస్తున్నాం. మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే మీ ఇంట్లో పరిష్కరించుకోండి. రోడ్డుపైకి వచ్చినప్పుడు బాధ్యత గల విలేకరులుగా విధి నిర్వహణలో భాగంగా మేము రావడం మా బాధ్యత. మరి అక్కడికి వచ్చినప్పుడు ఆ రిపోర్టర్ ఏమడిగాడు, మిమ్మల్ని ఏం సార్ అని అడిగాడు. మీరేం చెప్పినాడు, లోగో తీసుకొని తలపైన కొట్టాడు. పొరపాటున మెదడు కానీ ఏదైనా జరిగి ఆ కుటుంబం కోల్పోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమి? మీ ఇంట్లో ఉన్న సమస్యలు, మీ ఇంట్లో ఉన్న మీ కొడుకులపైన ఉన్న సమస్యలు, ఊరటోళ్ళపైన దాడులకు పాల్పడడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మరి అదేవిధంగా ఇంకోటి చెప్తున్నా, మరి పని మనుషులు కొట్టడం తప్పే, మేము కూడా ఖండిస్తాం. అయితే TV9 రిపోర్టర్ల పైన, TV5 రిపోర్టర్ల పైన, ఇతరత మీడియా ప్రతినిధులపైన దాడి చేయడం తప్పు కాదా? అది మీ మనస్సాక్షిగా కరెక్ట్ అనిపిస్తూ ఉందా? ఇది ఎంతవరకు న్యాయము? వెంటనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంపై స్పందించి మోహన్ బాబుపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయకుండా పోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. సినిమా నటులు, రాజకీయ నాయకులైన మోహన్ బాబు పాత్రికేయ మిత్రుల పట్ల చేసిన చర్యను ఐక్యంగా అన్ని సంఘాలు కూడా, ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఖండించాల్సిన ఆవశ్యకత అవసరం. ఆయనకు దాదాపు 70 సంవత్సరాలు పైబడింది. కానీ బుద్ధి మాత్రము ఆయనకు ఇంకా పరిపక్వత రాలేదని చెప్పనేది మా ఉన్న అభిప్రాయం. ఎందుకంటే ఇష్యూ ఏదన్నా జరిగితే మీ 4 గోడల మధ్యలో ఉంటే నాకు సంబంధం లేదు. మీరు రోడ్లోకి వచ్చిన తర్వాత మీరు ప్రజాజీవనంలో ఉన్నారు. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు మీ ప్రతి అణువణువును కూడా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత పాత్రికేయులకు ఉంటుంది, మీడియాకు ఉంటుంది.
ఆ మాత్రం కూడా విఘ్నత లేదు నీకు. రాజ్యసభలో ఉన్నావు, నువ్వు సినిమా నటుడుగా ఉన్నావు, ఎన్నో అవార్డులు తీసుకున్నావు, రివార్డులు తీసుకున్నావు. నువ్వు సామాన్యుడా ఏమన్నా? ఈ సామాన్యుడి విషయమా ఇది? నేను గోడలో మీ స్కూల్లో కొట్టుకుంటే మేము పట్టించుకోము. రోడ్లో కూర్చొని కొట్టుకుంటే ఏం చేయమంటారు చెప్పండి? దానికి వీడియో తీస్తే, దానికి వార్తలు రాస్తే మీరు విలేకరులపైన దాడి చేస్తారా రౌడీలాగా? ఎందుకంటే నీ పుట్టుక విలన్, నువ్వు ప్రతినాయకుడు. సినిమాలో ప్రతినాయకుడు చూసి నీకు 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా మారలేదు. పుట్టుకతో వచ్చిందని పుట్టుకతో పుల్లలు పెట్టి నా పోదు అని చెప్పనే మోహన్ బాబు ప్రవర్తన. ఆయన ఇంటర్వ్యూలు చాలా చూశాను నేను. దబా ఇచ్చినట్టు మాట్లాడేది. ఆ ఆపోజిట్ ప్రశ్న వేస్తే వారి మీద దబా ఇచ్చినట్టు మాట్లాడేది. ఈరోజు కూడా అదే పరిస్థితి అతనిలో ఉంది. అతనిలో ఆవగించేంత మార్పు కూడా లేదు. చివరకు తన కొడుకులు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళకి ఆస్తులుగా ఇస్తే వాళ్ళు కూడా నేను లెక్క పెట్టే పరిస్థితి లేరు, నీ పైన చేయి చేసుకునే పరిస్థితి. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని నీ ప్రవర్తనను కాళ్ళు చంపుకున్నావు, మార్చుకోవాలని చెప్పనేసి దాడి చేసిన పాత్రికేయ మిత్రులకే కాదు, పాత్రికేయ సంఘాలకు కూడా నీవు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.